సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ పెద్దలతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపైన అధిష్టాన పెద్దలతో చర్చించే ఛాన్స్ ఉంది. పెండింగ్ నిధులపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. ఈరోజు ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక సమావేశాలు ఉండబోతున్నాయని చెప్పాలి. మరి కాసేపట్లో అంటే జైపూర్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆయన బంధువుల వివాహ కార్యక్రమానికి నిన్న జైపూర్ వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఏఐసీసీ పెద్దలని కలవబోతున్నారు. ఏఐసీసీ పెద్దలతో ప్రధానంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అదేవిధంగా 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి కానీ, మరొక వైపు రుణమాఫీ, అదేవిధంగా మరొకటి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి కులగణనకు సంబంధించినటువంటి అంశంతో పాటు పూర్తి స్థాయి 1 ఇయర్ పాలన పైన పూర్తి స్థాయి సమగ్ర నివేదికను సైతం ఇప్పటికే తయారు చేయడం జరిగింది. ఆ సమగ్ర నివేదికను ఏఐసీసీ పెద్దలకు అందివ్వాలనేటటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన తర్వాత ఆ భేటీలు ప్రధానంగా ఈ అంశాలపైన వివరించడంతో పాటు సమగ్ర నివేదికను పెద్దలకు ఇవ్వబోతున్నారు. అనంతరం ముఖ్యంగా గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఏఐసీసీ పెద్దలతో చర్చించి ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాల కారణంగానే ఇప్పటివరకు కూడా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు ఏఐసీసీ పెద్దలతో చర్చించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకొని మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తామన్న దానిపైన ఒక కీలక ప్రకటన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరూ కూడా కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను విడుదల చేయించడంతో పాటు అదేవిధంగా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రిని కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇళ్లకు రావాల్సినటువంటి నిధుల్ని రిలీజ్ చేయాలనేటటువంటి విజ్ఞప్తిని ఈ ఇద్దరు కూడా కేంద్ర మంత్రులకి కలిసి విజ్ఞప్తి చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొక వైపు 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం మకాం వేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 2-3 రోజుల పాటు ఢిల్లీ పెద్దలతో కానీ అదేవిధంగా వివిధ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కొన్ని కీలక భేటీలు ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.